హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో క్రైస్తవులకు మాత్రమే. ఈ వీడియో మనం ప్రతి వారం చర్చికి వెళ్తూ ఉంటారు పాస్టర్లు. ప్రతి వారం చర్చిలో చెప్పేది అన్యులు చేసే పని మనం చేయకూడదు అంటారు. అన్యులు చేసే పని ఏది కూడా మనం చేయకూడదు అంటారు. అయితే అన్యులు చేసే ఒక పని మనం ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం. అదేంటో తెలుసా? క్రిస్మస్ వేడుక. క్రిస్టియన్స్ కదా, యేసు ప్రభు పుట్టినరోజు మనం చేసుకోవచ్చు అంటారు, కానీ చేసుకోకూడదు. ఎందుకంటే క్రిస్మస్ అనేది పుట్టినరోజు. ఆ పుట్టినరోజు క్రైస్తవులు చేసుకోకూడదు. బైబిల్లో స్పష్టంగా మనకు తెలియజేసింది ఏంటంటే, పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఇద్దరు మహారాజులు పుట్టినరోజు జరుపుకున్నారు. ఆ పుట్టినరోజు జరుపుకున్న ఇద్దరు ఆ పుట్టినరోజుకి అనేక మందిని బలించడం జరిగింది, మనుషులను. పాత నిబంధనలో ఫరో పుట్టినరోజు జరుపుకొని అనేక మంది బేకర్లను చంపడం జరిగింది ఆయన పుట్టినరోజుకు. అలాగే ప్రతి ఏటా పుట్టినరోజు జరుపుకుంటూ కొంతమందిని చంపుతూ వస్తాడు. కొత్త నిబంధనలో హేరోదు మహారాజు ఆయన పుట్టినరోజుకి యోహోను, బాప్తిస్మిచ్చే యోహోను తెలుసు కదా, అతన్నే చంపడం జరిగింది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? పుట్టినరోజు జరుపుకునేది అన్యులు జరుపుకునే పుట్టినరోజు క్రిస్మస్ అని మనం కూడా జరుపుకోకూడదు. క్రిస్మస్ అనేది జరుపుకోకూడదు. అది మన పుట్టినరోజు, యేసు ప్రభు పుట్టినరోజు కాబట్టి అన్యులు జరిపే ఏదైనా క్రిస్టియన్స్ చేసుకోకూడదు అని స్పష్టంగా బైబిల్ చెప్పింది కదా. బైబిల్లో క్రిస్టియన్స్ పుట్టినరోజు జరుపుకోలేదు. కేవలం అన్యులు పాత నిబంధనలు ఒకరు, కొత్త నిబంధనలు ఒకరు మాత్రమే జరుపుకున్నారు. ఇదే విషయమై బైబిల్లో అనేక దగ్గరలో రాయడం జరిగింది. ఏ విషయం? అన్య మతస్థులు చేసేవి మనం చేయకూడదు అనే విషయం తెలిసిందే కదా. కానీ పుట్టినరోజు ఎందుకు జరుపుకుంటున్నారో ఏంటో తెలియదు మనకి, క్రిస్మస్ అనేది. ఇంకో విషయం ఏంటంటే, బైబిల్లో ఎక్కడ కూడా పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళు కానీ, డేట్ ఆఫ్ బర్త్లు కానీ, పుట్టినరోజులు కానీ ఏవి కూడా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. పుట్టినరోజు అనేది మనం కొంతమంది క్రిస్మస్గా పెట్టుకోవడం జరిగింది. క్రిస్మస్ కూడా జరుపుకోకూడదు. ఇది మీరు బాగా గమనించాలి. ఇంకొక విషయమై, సరే ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చెప్పింది మీకు అర్థమైనట్టుంది. అన్యులు చేసుకునేవి క్రిస్టియన్స్ చేసుకోకూడదు అన్నప్పుడు క్రిస్మస్ కూడా చేసుకోకూడదు. క్రిస్మస్ అనేది పుట్టినరోజు, ఆ పుట్టినరోజు అనేది చేసుకోకూడదు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎండకి ఎండిపోతున్నా.